జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఇప్పుడు మనం తెలుసుకోబోయేది వృత్తియే దైవము అనే విషయం. దానిపై వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు తన జీవితమునకు, తన కుటుంబమునకు తానే బాధ్యత వహించి సంపాదించాలి. ఇతరులపై ఆధారపడి జీవించడాన్ని భగవంతుడు హర్షించడు. పని లేక, వృత్తి లేక ఉద్యోగం వ్యక్తిని యాచకునిగా మారకుండా చేస్తుంది. వృత్తియే దైవం అని అన్నారు పెద్దలు. చేసే పనిని దైవముగా భావించి శ్రద్ధ ఆసక్తులతో చేయాలి. అటువంటప్పుడు ఆ పనిలో నుండియే దైవ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రానికి మొట్టమొదటి మెట్టు బద్ధకం, ఆలస్యం, నిద్ర. ఇవి తామస లక్షణములు. వీటి వలన అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వలన వీరు ప్రతి చిన్న విషయానికి పంతాలు పట్టింపులకు పోతారు. ఎవరో వచ్చి తమను బుజ్జగించి జీవితమునకు కావాలన్నిటినీ సమకూర్చుతారని కలలుగంటూ ఉంటారు. ఎవరు ఎవరికి ఏమి చెయ్యరు అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తమను తామే ఉద్ధరించుకోవాలి. తనపై ఆధారపడి ఉన్న వారిని ఉద్ధరించాలి. ఎల్లవేళలా ఇతరులకు సహాయపడటానికి సిద్ధపడి ఉండాలి. అందరితోనూ స్నేహభావంతో మెలగాలి. ఎవరి యందును శత్రుభావం వహించరాదు. ప్రతి నిత్యము ధ్యాన సాధన చేస్తూ ఈ గుణములను సాధించుకోవచ్చును. జై శ్రీమన్నారాయణ.